నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ అని చెప్పి జరుగుతున్నాయి. ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ అవేదంటే పెళ్ళికి ముందే ఒప్పంద పత్రాలు లాంటివి. పెళ్లి చేసుకుందాం సినిమానా లేదన్నప్పుడు సమ్ వెంకటేష్ మూవీకి సమ్ ఏదో కరెక్ట్ గుర్తురాట్ల సినిమా ఏదో అందులో పెళ్ళికి ముందు అగ్రిమెంట్ రాసుకుంటారు. అవి ఎలాగంటే పెళ్ళైన తర్వాత మీరు విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆ అగ్రిమెంట్లో మీరు ఏదైతే మెన్షన్ చేసుకున్నారో దాని ప్రకారం విడిపోవాలి. పెళ్ళికి ముందుకు నా దగ్గర ఇవి ఉన్నాయి, నీ దగ్గర ఇవి ఉన్నాయి. పెళ్ళైన తర్వాత ఇది కాకుండా సంపాదించేది ఉంటే అందులో మన షేర్. ఈ ముందు నువ్వు ఏవైతే ఉన్నాయో అది నాకే, ఒకవేళ ముందున్నట్లు ఒకవేళ నీకు ఇవ్వాల్సి వస్తే ఎంత అని మీ ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రాసుకునేది. దీనికి లాయరు వాళ్ళంతా ఉంటారు, సంతకాలు ఇవన్నీ ఉంటాయి. విదేశాలలో ఇది చట్టబద్ధం, మన దగ్గర చట్టబద్ధం కాదు, కానీ ఇల్లీగల్ కాదు. లోయర్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు ఏంటంటే ఈ ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ని చెక్ చేస్తాయి. అంటే అన్ని అగ్రిమెంట్స్ ముందే చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళారు కదా, ఇక ఇప్పుడు విడాకులు అన్నప్పుడు ఓకే ఎంత భరణం ఎంత సెటిల్మెంట్ ఏంటి అని. ఈవిడ మెయిన్ ఇంటెన్షన్. మీలో ఎవరైనా కానీ కొత్తగా పెళ్లి చేసుకుంటూ ఉంటే రీసెంట్ టైమ్స్లో భరణం అని సెటిల్మెంట్లు అని అల్లలాడిపోతున్నారు జనాలు. ఈ ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పెళ్ళికి ముందు కొంచెం డబ్బులు కనుక అయినట్టయితే లాయర్తో మాట్లాడి అవన్నీ క్లియర్ చేసుకోండి. అవన్నీ కనుక మీ దగ్గర పెట్టి నాట్ క్లియర్ అవన్నీ రెడీ చేసుకుంటే ఈజీగా ఉండొచ్చు. మన దగ్గర చట్టబద్ధం కాదు, అలానే ఇల్లీగల్ కాదు. జస్ట్ లైక్ ఒక అగ్రిమెంట్ టైప్ రాసుకొని పెట్టుకుంటే లోయర్ కోర్టులు కన్సిడర్ చేస్తాయి. అప్పుడు ఓన్లీ మీ మీద మీ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి కోర్టు అక్షంతలు వేసిద్ది, వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంతే ఇచ్చింది. ఒకవేళ మీ దగ్గర డబ్బు కోసం మిమ్మల్ని పెళ్లి చేసి అంతా మిమ్మల్ని ఏదైనా చేసినా వాళ్ళకి అవి వెళ్ళవు. సో జాగ్రత్త.